ఇటీవలి కాలంలో వ్యవసాయం కన్నా అనుబంధ రంగాలపై అందరి దృష్టి మళ్లుతోంది. మార్కెట్ అవకాశాలను అన్వేషించుకుని రైతులే కాదు, నిరుద్యోగ యువతతో పాటు ఎందరో ఔత్సాహికులు జీవనోపాధిని వెతుక్కుని ఆదాయ మార్గాలుగా మలుచుకుంటున్నారు. వీటిలో తక్కువ పెట్టుబడితో తక్కువ స్థలంలో ఇంటి పట్టునే ఉండి మంచి రాబడి పొందేందుకు అవకాశమున్న రంగం పుట్టగొడుగుల పెంపకం. అందుకే పుట్టగొడుగుల పెంపకం అంటే ముఖ్యంగా మహిళలు, నిరుద్యోగ యువకులు మక్కువ చూపుతారు. అయితే పుట్టగొడుగుల పెంపకంలో రాణించడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. పెంచాలనే ఆసక్తి ఉన్నా, పెంపకంలో మెళకువలన్నీ ఔపాసన పట్టినా అదొక్కటే సరిపోదు. ముందుగా స్పాన్ ఎంపికలోనే జాగ్రత్త వహించాలి. లేదంటే వచ్చిన పంటంతా తొలి దశలోనో మలిదశలోనో శిలీంధ్రాలు సోకటం వల్ల పాడైపోయి నష్టాల్లోకి నెట్టేస్తుంది. అంతేకాదు, అన్ని జాగ్రత్తలు తీసుకొని పెంచినవి అమ్ముకోవడంలో విఫలమైతే అప్పుడు కూడా నష్టాల పాలు కాక తప్పదు. అలా పుట్టగొడుగుల పెంపకం కొరుకుడు పడక నష్టాలు మూటగట్టుకున్నవారు లెక్కకు మిక్కిలిగా ఉన్నారు. అతి కొద్దిమంది మాత్రం వాణిజ్య పంథాలో ముందుకు దూసుకెళ్తున్నారు. అలాంటి వారిలో ఒకరే ఇప్పుడు మనం చూడబోతున్న రైతు మహిళ. ఎవరో ఏమిటో పెంపకాన్ని ఎలా చేపడుతున్నారో చూసేద్దాం రండి మరి. పాలనురుగు తెలుపుతో మిలమిలలాడుతున్న ఈ పుట్టగొడుగులను మిల్కీ మష్రూమ్ అంటారు. మామూలుగా మనం చూసే ఆయిస్టర్ లేదా ఆల్చిప్ప పుట్టగొడుగులు కోసాక ఒక రోజు కంటే ఎక్కువ నిల్వ ఉండవు. అదే మిల్కీ పుట్టగొడుగులైతే రిఫ్రిజిరేటర్లో వారం రోజుల వరకు చెడిపోకుండా, రంగు మారకుండా తాజాగా ఉంటాయి. అందుకే నానాటికి డిమాండ్ పెరుగుతోంది వీటికి. పెంపకం చేసే రైతులకు మాత్రం పరీక్షగా ఉంటోంది. పుట్టగొడుగుల పెంపకం ఆరంభించాక ఎంతటివారైనా ఢక్కా మొక్కీలు తినటం అనివార్యంగా మారింది. అలా ఎన్నో ఒడిదుడుకులను ఎదురొడ్డి లక్షల రూపాయలు పోగొట్టుకుని పోయిన దాంట్లోనే వెతుక్కోవాలనే పట్టుదలతో తుదకు అనుకున్న లక్ష్యాన్ని సాధించి విజయాలను సొంతం చేసుకున్నారు కొప్పుల శ్రీలక్ష్మి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలోని వేమగిరిలో పాల పుట్టగొడుగుల పెంపకాన్ని 4 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. ఉన్నత చదువులు చదివిన విద్యాధికురాలు ఈమె. అధ్యాపకురాలుగా పనిచేసి తరువాత స్వయం ఉపాధిని వెతుక్కుంటూ పుట్టగొడుగుల పెంపకంలో శిక్షణ పొంది పెంపకం ఆరంభించారే గాని పంట తీయటంలో విఫలమయ్యారు. ఎంత జాగ్రత్తగా చేసినా శిలీంధ్రాలు సోకి పుట్టగొడుగులు పాడయ్యేవి. అది స్పాన్ వల్లే అని తెలుసుకోవడానికే 2 ఏళ్లు పట్టింది. తరువాత బెంగళూరులోని ఐఐహెచ్ఆర్, కోయంబత్తూర్ విశ్వవిద్యాలయం, హిమాచల్ ప్రదేశ్లోని డైరెక్టరేట్ ఆఫ్ మష్రూమ్ రీసెర్చ్ డిఎంఆర్లో శిక్షణ పొంది మెళకువలను ఔపాసన పట్టారు. ఇక వెనుదిరిగి చూడలేదు. నాణ్యమైన స్పాన్ను ఐఐహెచ్ఆర్ బెంగళూరు నుంచి తెప్పించుకుని ఒక ఇంటిని అద్దెకు తీసుకుని తిరిగి పెంపకాన్ని పునఃప్రారంభించారు. మంచి పంటతో లాభాలను అందుకుంటున్నారు. హర్యానా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉత్తమ రైతు అవార్డును సొంతం చేసుకున్నారు. ఒక బ్యాచ్ పుట్టగొడుగులు అందిరావటానికి సీజన్ను బట్టి 45 నుంచి 65 రోజులు పడుతోంది. అలా ఏడాదికి 6 నుంచి 7 బ్యాచ్లు తీస్తున్నారు. ఒక బ్యాచ్లో 800 బెడ్లు పెడతారు. ఇందుకు 200 కిలోల స్పాన్ను వాడతారు. ఈ 800 బెడ్ల నుంచి 1 టన్ను పుట్టగొడుగుల దిగుబడి వస్తోంది. కిలో 150 రూపాయల చొప్పున వినియోగదారులే ఇక్కడకు వచ్చి కొనుక్కు వెళ్తున్నారు. అంటే టన్ను పుట్టగొడుగుల నుంచి వచ్చే ఆదాయం 1,50,000. మరి ఒక బ్యాచ్ 2 నెలలు పడుతుందనుకుంటే పెంపకానికి ఖర్చులెంతవుతున్నాయో చూద్దాం. 200 కిలోల స్పాన్కు 20,000, 3 ఎకరాల ఎండుగడ్డి కొనుగోలుకు 13,000, మందులకు 7,000, ఒక సహాయకునికి 16,000, పాలిథిన్ బ్యాగ్, రబ్బర్ బ్యాండ్లకు 5,000, ఇంటి అద్దె 7,500, కరెంట్, నీరు, ఇతర ఖర్చులు 5,000, అంతా కలిపి 73,500 అవుతోంది. దీనికి వడ్డీ విలువ లెక్కేసుకుంటే 735 రూపాయలు. ప్రాథమిక పెట్టుబడిగా 15 స్టాండ్లు, ఒక చాఫ్ కటర్ పైన 60,000 ఖర్చు పెట్టారు. దీనికి వడ్డీ విలువ ఒక బ్యాచ్కు 2,400, తరుగుదల 2,000, అంతా కలుపుకుంటే 78,635 రూపాయలవుతోంది. మరి 1,50,000 ఆదాయం నుంచి ఈ ఖర్చుపోను శ్రీలక్ష్మికి మిగులుతున్న లాభం 71,365 రూపాయలు.
ఈమె శ్రమ విలువ కింద 11,365 రూపాయలు తీసేసినా 60,000 రూపాయల నికర ఆదాయం శ్రీలక్ష్మి చేతికందుతోంది. అలా 6 నుంచి 7 బ్యాచ్ల నుంచి 4 లక్షల రూపాయల పైచిలుకు రాబడిని అందుకుంటున్నారు. ఇంటిపట్టునే ఉండి చేపట్టే పుట్టగొడుగుల పెంపకం మహిళలకు మంచి ఉపాధి మార్గంగా ఉంటుందంటారు శ్రీలక్ష్మి. పుట్టగొడుగుల బిజినెస్ అనేది నేను ప్రారంభించినప్పుడు అవకతవకలు ఉన్నప్పటికీ కూడా అండి, దీంట్లో సబ్జెక్ట్ అనేది చాలా ప్రధానమైందండి. దాన్ని నేను అన్ని రకాలుగా తెలుసుకుని మార్కెట్లో ఉన్న సమస్యలు కావచ్చు, కల్టివేషన్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, అన్నీ కూడా నేను అధిగమించానండి. ఎందువల్లంటే నాకు అన్ని రకాలుగా నేను సబ్జెక్ట్ని బాగా తీసుకోగలిగాను. ఈ మష్రూమ్కి మార్కెట్లో చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. అందువల్ల ఇది కేజీ 200 రూపాయల వరకు వెళ్తుందండి. ప్రతిరోజు 30 కేజీల వరకు మేము దిగుబడి తీస్తున్నామండి. మాకు నెలకి దీని మీద మేము 70-80 వేల వరకు ఆదాయం పొందడం జరుగుతుందండి. పుట్టగొడుగుల పెంపకం కోసం 10x10 అడుగుల కొలతలతో 9 గదులు ఉన్నాయి. వీటిలో 2 డార్క్ రూములు కాగా 5 పంటను పెంచే గదులు, మిగతా 2 గదులు పనుల కోసం కేటాయించుకున్నారు. ఒక బ్యాచ్లో 800 నుంచి 1000 బెడ్లు పెడతారు. ఇన్ని బెడ్లు తయారు చేయటానికి 15 రోజుల సమయం పడుతుంది. మరి బెడ్ తయారీ ఎలా చేస్తారో చూద్దాం. ముందుగా ఎలాంటి తెగుళ్ళు లేని నాణ్యమైన వరిగడ్డిని తీసుకుని 1 అంగుళం చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకుని నీటిలో శుద్ధి చేస్తారు. 200 లీటర్ల సామర్థ్యం గల డ్రమ్లో 140 లీటర్ల నీటిని తీసుకుని అందులో 14 గ్రాముల కార్బండిజం, 350 మిల్లీలీటర్ల ఫార్మలిన్ కలిపి ఆ ద్రావణంలో 25 కిలోల చొప్పున గడ్డి వేసి బాగా తొక్కిపెట్టి గాలి తగలకుండా పట్టాలతో కప్పుతారు. ఈ నీటిలో 24 గంటల పాటు గడ్డిని నానబెట్టి తరువాత ఆ గడ్డిని 2 గంటల పాటు ఎండలో ఆరబెడతారు. గడ్డి ఆరుదలను గుర్తించటమే ఇక్కడ కీలకం. తేమ అవసరమైన దానికన్నా ఎక్కువుంటే మైసీలియం మాడిపోతుంది. అదే గడ్డి బాగా ఆరిపోతే మైసీలియం వృద్ధి చెందదు. అందువల్ల గడ్డిలో 70-80% ఆరుదల వచ్చి అవసరమైన మేరకే తేమ ఉండేలా జాగ్రత్త తీసుకుంటారు. పాలిథిన్ కవర్లు 19x13 అంగుళాల పరిమాణం గలవి తీసుకుని అందులో 1 వరుస స్పాన్ను, తర్వాత 2.5 అంగుళాల ఎత్తులో గడ్డిని వేసి అలా 5-6 వరుసల్లో స్పాన్ను గడ్డిని వేసి పాలిథిన్ కవర్ను గట్టిగా గాలి చొరబడకుండా బిగించి ఆ బెడ్కు 20-30 వరకు రంధ్రాలు పెడతారు. ఒక బెడ్లో 1 కిలో నుంచి 1.25 కిలో గడ్డి పడుతుంది. 1 కిలో స్పాన్ 8 బెడ్లకు వస్తుంది. ఇలా తయారు చేసుకున్న బెడ్లను డార్క్ రూంలో 21 రోజులు పెడతారు. రోజుకొకసారి తలుపులు తెరిచి మైసీలియం తయారవుతుంది లేంది గమనిస్తారు. గదిలో 28-36 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, 60కి తగ్గకుండా తేమ శాతం ఉండేలా థర్మోహైగ్రోమీటర్ ద్వారా నిర్ధారించుకుంటారు. తర్వాత ఈ బెడ్లను లైటింగ్ రూంకు తీసుకువెళ్లి బెడ్ను మధ్యకు కత్తిరించి ఫార్మాలిన్తో శుద్ధి చేసిన పొడిమట్టిని 1/2 అంగుళం మేర ఆ బెడ్లపై పోసి బెడ్ ఆరిపోకుండా నీటిని పిచికారీ చేస్తారు. బెడ్లు పెట్టే ముందుగా గదులను శుద్ధి చేస్తారు. బెడ్లు పూర్తిగా ఆరకుండా అవసరాన్ని బట్టి రోజుకు 1 లేదా 2 సార్లు నీటిని పిచికారీ చేస్తారు. లైటింగ్ రూంలో పెట్టిన 10 రోజులకు గుండు సూది మొనలా పుట్టగొడుగు కనిపిస్తుంది. 12వ రోజుకి దీన్ని కోసి తీసుకుంటారు. అలా ఒక బెడ్ నుంచి 3-4 కోతలు తీస్తారు. శీతాకాలంలో పంట రావడానికి ఎక్కువ రోజులు పడుతుంది. అదే వేసవిలో 45 రోజులకే పుట్టగొడుగులు అందివస్తాయి. పుట్టగొడుగు పైన ఉండే గొడుగు భాగం బాగా విచ్చిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అలా విచ్చితే దాన్నుంచి బీజాలు పడి వచ్చే మొలక మాడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి గొడుగు చిన్నగా ఉన్నప్పుడే వీటిని కోత చేయాలంటారు శ్రీలక్ష్మి. ఒక బెడ్ నుంచి 1 కిలో నుంచి 1.25 కిలో వరకు పుట్టగొడుగుల దిగుబడి వస్తుంది. పుట్టగొడుగుల పెంపకంలో ఎండుగడ్డి మంచిది వాడకపోయినా, స్పాన్ నాణ్యత లేకపోయినా, పారిశుద్ధ్యం సరిగా పాటించకపోయినా ఆకుపచ్చ, నారింజ, నలుపు రంగు శిలీంధ్ర బీజాలు సోకి పంట పాడైపోతుంది. కాబట్టి అన్ని స్థాయిల్లో అడుగడుగునా జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి అంటారు. అందువల్ల కాస్తంత శ్రద్ధ, సహనం కనబరిస్తే
పుట్టగొడుగులు కొండంత లాభాన్నిస్తాయని సూచిస్తారు. అదండి, పెట్టుబడి తక్కువే గాని పుట్టగొడుగుల పెంపకంలో లోతుపాతులే ఎక్కువ. అనుభవం, అధ్యయనంతో ఆరితేరితే ఆ గొడుగు నీడలోనే హాయిగా సేద తీరవచ్చనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?